లైవ్ లో చూద్దాం. ఆ జబ్బు నైజం కాబట్టి అది ఆ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధికి ఆ మెడికేషను ఆ మందులు జాగ్రత్తగా తీసుకోమని కుటుంబ సభ్యులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్టీ నాయకులను కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఇవాళ ఎగతాళిగా మాట్లాడటం లేకపోతే తప్పుగా మాట్లాడటం చేయకూడదు. నేను కూడా బాధ్యత గల మంత్రిగా మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు అడిగే సీఎంఆర్ఎఫ్ లైన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 11 సిబిఐ కేసుల్లో 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందని ఏదైతే వార్తల మీద వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 43 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక సచ్చీలుని లేకపోతే ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇవాళ రాజ్యసభ సీట్ ఇచ్చి ఉన్నట్టయితే ఇవాళ అందరూ కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అనుకునేవాళ్ళు. కానీ అతని ప్రవర్తన అతని తీరు A1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి A2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపించాడు. అంటే ఏంటి, నాకు నువ్వు తోడు నీకు నేను తోడు. ఈ మిగిలేదు వాళ్ళిద్దరే. ఓ పక్కన కేసులు తరుముకొస్తూ ఉన్నాయి, ఓ పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు తరుముకొస్తూ ఉన్నాయి, ఓ పక్కన సాక్షి పత్రికా ఛానల్లో ఇవాళ ప్రభుత్వ ఆధీనంలోకి పరిధిలోకి వెళ్ళబోతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలివేటెడ్ మూడ్లోంచి డిప్రెషన్ మూడ్లోకి వచ్చాడు. ఇవాళ వర్షాలు పడుతుంటే రైతు భరోసా ఏంటండి? ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రైతుకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కానీ నేను కానీ వెళ్ళాలి. ఇవాళ వర్షాలు పడి ఆ చెరువులో నీళ్లు నింపుకుంటున్నారు. ఆ చెరువులు కట్టలు తెగుతుందని భయం వస్తే రైతులు నీటి సంఘాలు వెళ్ళి ఆ చెరువు కట్టలు కాపాడుకుంటున్నారు. లేకపోతే కాలువలో శుభ్రపరచుకొని ఆ వచ్చే నీళ్ళని ఏ విధంగా కింద చెరువు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఈ జల సంరక్షణ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతు సంఘాలు ఇవాళ నీటి సంఘాలు రైతులు భాగస్వాములై ఇవాళ ఆనందంగా ఆ నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పెట్టి ఈ విధంగా మాట్లాడటం అనేది సరికాదు. మరొకసారి కుటుంబ సభ్యులకి పార్టీ నాయకులకి అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను, ఇది తప్పు కాదు, దురదృష్టం. కాబట్టి అవన్నీ కూడా సరైన మందులు వేసుకొని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు భాష కానీ హావభావాలు కానీ మాట్లాడే తీరు కానీ ఇవన్నీ కూడా కోట్లాది మంది ప్రజలు దేశ విదేశాల్లో మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మన హావభావాలు మన మాట తీరు మన పనితీరు కూడా ప్రజలు అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను. మంత్రి దేవినేని మీట్ని ఇప్పటివరకు చూసాం. ఇక బులెటిన్లో